వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణు చరణ్. ఈ ఒక్క వీడియోలో నేను టీమిండియా 2025 షెడ్యూల్ మొత్తం చెప్పేస్తాను చూడండి. సో అలాగే మీరు ఏ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్లో తెలియజేయండి. నా ఫేవరెట్ సిరీస్ ఏదో తెలుసుకోవాలనుకున్నారా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక అయితే స్టార్ట్ చేద్దాం. ఐపీఎల్ అయితే అయిపోయింది, మనకు తెలుసు. ఐపీఎల్ అయిపోగానే మన వాళ్ళు అయితే ఇంగ్లాండ్ అయితే వెళ్ళిపోయారు 5 టెస్టులు ఆడడానికి. ఈ 5 టెస్టులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 20th జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఎప్పటి వరకు అంటే 4th ఆగస్ట్ వరకు. ఈ 5 టెస్టులు వచ్చేసి WTC సైకిల్ 2027లో భాగంగా ఈ 5 టెస్టులు అయితే ఆడబోతున్నారు. ఈ ఇంగ్లాండ్ సిరీస్లో శుభ్మాన్ గిల్ కెప్టెన్సీ అయితే టెస్ట్ కాబోతుంది. సో శుభ్మాన్ గిల్ టెస్ట్ కెప్టెన్గా అనౌన్స్ అయ్యాక ఫస్ట్ సిరీస్ అలాగే ఈ 5 టెస్టులు అయితే టీమిండియాకి చాలా కీలకం. ఎందుకంటే అవే మ్యాచెస్, ఇంగ్లాండ్తో మ్యాచెస్ కాబట్టి. ఈ WTC సైకిల్లో ఈ 5 మ్యాచ్ల సిరీస్ కానీ మన వాళ్ళు గెలిస్తే నథింగ్ లైక్ ఇట్ అంతే. ఇక సెకండ్ సిరీస్ వచ్చేసి మన వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చి, ఇండియా నుంచి అయితే బంగ్లాదేశ్ అయితే వెళ్ళబోతున్నారు. 3 T20లు 3 వన్డేలు ఆడడానికి. ఈ సిరీస్ వచ్చేసి 17th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది. కానీ ఈ సిరీస్ జరుగుతుందా లేదనైతే ఇంకా కన్ఫర్మ్ లేదు గైస్. ఎందుకంటే బంగ్లాదేశ్కి మనకున్న ఇప్పుడు గొడవల దృష్టి అయితే ఈ సిరీస్ జరుగుతుందా లేదనైతే కన్ఫర్మ్ లేదు. మాక్సిమం ఈ సిరీస్ అయితే జరగకపోవచ్చు గైస్. ఒకవేళ ఈ సిరీస్ జరగకుంటే శ్రీలంక టూర్ కానీ వేరే సిరీస్ అయితే మన BC అయితే ప్లాన్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో చూద్దాం. సో ఒకవేళ అప్డేట్ వస్తే మటుకు ఖచ్చితంగా మన ఛానల్ అప్డేట్ ఇస్తాను. సో దాని గురించి మీకు తెలుసుగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అప్డేట్ రాగానే మీ ముందుకు తీసుకొస్తాను. బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత ఆసియా కప్ అయితే జరగాలి. ఇది ఇండియా శ్రీలంక అయితే హోస్ట్ చేయబోతుంది. కానీ ఈ ఆసియా కప్ అయితే జరగకపోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఆసియా కప్ ఏంటంటే తర్వాత ICC టోర్నమెంట్ ఏది ఉంటే దాని ఆ ఫార్మాట్లో జరుగుతుంది. 2026లో T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఈ ఆసియా కప్ T20 ఫార్మాట్లో జరగాలి. కానీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది కాబట్టి, సో ఇప్పటికీ గొడవలు సద్దు మనగలేదు కాబట్టి ఈ సిరీస్ అయితే మాక్సిమం 90% జరగదు. ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉంటే మీ ముందుకు తీసుకొస్తాను. సో దాని గురించి నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, మీరేం చేయాలి మీకు తెలుసు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత సిరీస్ వచ్చేసి వెస్టిండీస్ అయితే మన టీమిండియాకి అయితే రాబోతుంది గైస్. సో ఇక్కడైతే వెస్టిండీస్ 2 టెస్టులు అయితే ఆడబోతుంది. ఈ 2 టెస్టులు కూడా WTC సైకిల్ 2027లో భాగంగానే. ఇక డేట్స్ వచ్చేసి 2nd అక్టోబర్ నుంచి 14th అక్టోబర్ వరకు అయితే ఈ 2 టెస్టులు అయితే జరుగుతాయి. సో ఈ 2 టెస్టుల గురించి కూడా మనం ఈగర్గా వెయిట్ చేస్తాం. ఇక నెక్స్ట్ సిరీస్ అందరం వెయిట్ చేస్తున్న సిరీస్ ఆస్ట్రేలియా సిరీస్. మనం అందరం ఈగర్గా వెయిట్ చేస్తున్న సిరీస్. ఎందుకు మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మన టీమిండియా అయితే ఆస్ట్రేలియా వెళ్ళబోతుంది 3 వన్డేలు 5 T20లు ఆడడానికి. డేట్స్ వచ్చేసి 19th అక్టోబర్ నుంచి 8th నవంబర్ వరకు. ఈ 19th అక్టోబర్ అనే డేట్ అయితే గుర్తుపెట్టుకుని గైస్. ఎందుకంటే 19th అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియాతో మన వాళ్ళు అయితే వన్డేలు ఆడబోతున్నారు, 3 వన్డేలు. సో ఈ పాటికి మీకు న్యూస్ అర్థమైపోతుంది క్రికెట్ ఫ్యాన్స్ అయితే. సో కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను గైస్. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అయితే ఆడబోతున్నారు. వాళ్ళిద్దరికి ఫేర్వెల్ కూడా ఆస్ట్రేలియా క్రికెట్ అయితే రెడీ చేయబోతుంది. ఎందుకంటే ఇది వీళ్ళకి లాస్ట్ సిరీస్ కాదు, 2027 వరల్డ్ కప్ వరకు వాళ్ళు ఆడతారు. కానీ ఇక్కడ ఎందుకు అంటే ఆస్ట్రేలియాలో మన వాళ్ళు వెళ్ళి ఆడుతున్నారు కదా, తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆడే ఛాన్సులు అయితే మన వాళ్ళు ఉండదు కాబట్టి, మళ్ళీ ఆస్ట్రేలియా సిరీస్ ఎప్పుడో 2-3 సంవత్సరాల తర్వాత ఉంటుంది కాబట్టి, ఇదే ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడబోతున్నారు కాబట్టి వాళ్ళైతే మన వాళ్ళకైతే ట్రిబ్యూట్కి అయితే ఈ సిరీస్ని అయితే ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆస్ట్రేలియా దీన్ని కొంచెం కమర్షియల్గా వాడుకుంటుందని నాకు అనిపిస్తుంది. కానీ మన వాళ్ళ కోసం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు హ్యాపీ న్యూసే. సో 19th అక్టోబర్ డేట్ అయితే గుర్తుపెట్టుకోండి గైస్. ఇది ఆస్ట్రేలియా సిరీస్ డీటెయిల్స్. ఇక 19th అక్టోబర్ నుంచి 3 వన్డేలు ఆడి ఆ తర్వాత 5 T20 అయితే ఆడతారు. సో నా ఫేవరెట్ సిరీస్ అయితే ఖచ్చితంగా ఇదే గైస్. ఇక మీ సిరీస్ ఏదో కూడా కామెంట్లో తెలియజేయండి. నాలాగే మీరు కూడా ఆస్ట్రేలియా సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారా? 19th అక్టోబర్ కోసం వెయిట్ చేస్తున్నారా కూడా లేదో కామెంట్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ సిరీస్ భాగంగా సౌత్ ఆఫ్రికా అయితే మన ఇండియాకి అయితే రాబోతుంది గైస్. సౌత్ ఆఫ్రికా మన ఇండియాకి వచ్చి 2 టెస్టులు 3 వన్డేలు 5 T20లు అయితే ఆడబోతుంది గైస్. ఇక డేట్స్ వచ్చేసి 14th నవంబర్ నుంచి 19th డిసెంబర్ వరకు అయితే ఈ టోర్నమెంట్ అయితే జరగబోతుంది గైస్. సో ఇంతకీ మీరు ఫేవరెట్ సిరీస్ ఏదో కామెంట్లో తెలియజేయండి. ఇక ఫైనల్ గా 19th డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ వరకు కూడా గ్యాప్ ఉంది. ఈ లోపల ఖచ్చితంగా BCCI ఏదో ఒకటి ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంది. సో అప్డేట్ రాగానే మీకు ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. దాని గురించి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ క్రికెట్ ఫ్రెండ్స్కి. మీ ఫేవరెట్ సిరీస్ ఏదో కూడా కామెంట్లో తెలియజేయండి. ఉంటాను, బై, థ్యాంక్స్.